కాసేపట్లో గోవా సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు మనోహర్ పారికర్. ప్రమాణ స్వీకారంపై స్టే విధించడానికి సుప్రీం నో చెప్పడంతో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. గురువారం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని పారికర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ను కలవకపోవడంపై కాంగ్రెస్ను తప్పుబట్టింది సుప్రీం. సుప్రీంకోర్టు ఆదేశాలతో పారికర్ ప్రమాణ స్వీకారానికి రూట్ క్లియర్ అయింది. ప్రమాణ స్వీకారాన్ని ఆపాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను తోసిపుచ్చింది కోర్టు. ప్రమాణ స్వీకారం నిర్వహించుకోవచ్చని చెప్పింది. అంతేకాదు, సంఖ్యాబలం ఎంత ఉందని ప్రశ్నించిన న్యాయస్థానం ముందుగా గవర్నర్ను ఎందుకు సంప్రదించలేదని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. नेट रिजल्ट ऑर्डर का ये है कि सारी कार्रवाइयां पूरी करते हुए गवर्नर साहब को आदेश और रिक्वेस्ट किया है कि आप फ्लो टेस्ट बृहस्पतिवार तक जरूर करवा लें। उसके लिए अगर कोई इलेक्शन कमीशन ऑफ इंडिया की नोटिफिकेशन कोई जो पहले की फॉर्मेलिटीज है पूरी करनी है तो वो भी करनी पड़ेगी और रिट पिटीशन डिस्पोज ऑफ कर दी है, ये कहते हुए कि फ्लो टेस्ट विल टेक प्लेस ऑन थर्सडे। మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ మృదులా సిన్హాను కలిశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో గవర్నర్తో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకే ఎక్కువ సీట్లు లభించాయని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కాంగ్రెస్ కు బలం లేకే గవర్నర్ను కలవలేదన్నారు కేంద్ర మంత్రి గడ్కరీ. కాంగ్రెస్ తప్పును మరొకరిపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పూర్తి మెజారిటీ ఉందని బలపరీక్ష నెగ్గుతామన్నారు. कि कांग्रेस के पास अगर नंबर होते तो कांग्रेस ने गवर्नर को अप्रोच होना चाहिए था, पर कांग्रेस गवर्नर के साथ इसलिए नहीं मिल पाई क्योंकि कांग्रेस अपने पार्टी के नेता को ही नहीं तय कर पाई। जो पार्टी अपने विधानमंडल गठ का नेता मुख्यमंत्री पद का दावेदार तय नहीं कर सकती, वो सरकार क्या स्थापन कर सकती। तो कांग्रेस पार्टी ने अपनी गलतियों के लिए दूसरों को दोष देना बराबर नहीं है। कांग्रेस पार्टी न मेजोरिटी में कल थी न आज है, और ना वहां का जो रीजनल पार्टीज है उनको सपोर्ट करने के लिए तैयार है। అటు సీఎంగా ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం చేసుకున్నారు మనోహర్ పారికర్. సాయంత్రం 5 గంటలకు సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు 8 నుంచి 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మిత్రపక్షాలైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీల నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అటు 2 స్వతంత్రులకు క్యాబినెట్ బెర్తులు దక్కుతాయని, బీజేపీ నుంచి 3 అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకారానికి గడ్కరీతో పాటు అమిత్ షా హాజరు కానున్నారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లో బలం నిరూపించుకోవాలని గవర్నర్ పారికర్ను ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై మండిపడుతున్నారు. అత్యధిక స్థానాలు గెలిచినా వేగంగా పావులు కదపడంలో దిగ్విజయ్ సింగ్ ఫెయిల్ అయ్యారని ఆరోపిస్తున్నారు. బీజేపీ తరపున గడ్కరీ వేగంగా లాబింగ్ చేసి మిత్రపక్షాలను తమ వైపు తిప్పుకుంటుంటే డిగ్గీ రాజా ఆలస్యం చేశారంటున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించాయి. మొత్తం 40 స్థానాలున్న గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు 21 స్థానాలు అవసరం. ఈ నేపథ్యంలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు, గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలతో పాటు మరో 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో మొత్తం 21 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకుంది బీజేపీ.